వర్షంలో వేడి వేడి చికెన్ పులావ్ తింటే అదిరిపోద్దండి. అందుకే నేను వర్షం పడుతున్నప్పుడు చికెన్ పులావ్ చేశానండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. పులావ్ అందరూ ఎప్పుడు బాస్మతి రైస్ చేసుకుంటారేమో, కానీ సోనా మసూర్ రైస్ తో అదిరిపోద్దండి టేస్ట్. లేదండి, కుక్కర్ లో ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సోంపు, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఒక స్టార్ పువ్వు వేసి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఒక 10 నిమిషాల్లో చికెన్ 50% ఉడికిపోయి చికెన్ నుండి ఎక్స్ట్రా కప్ వాటర్ వస్తాయండి. ఇప్పుడు అందులోకి సోనా మసూర్ రైస్ వేసి ఒక నిమ్మకాయ చెక్క, కొన్ని జీడిపప్పులు వేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ హైలో వేయించండి. అంతే, చికెన్ పులావ్ రెడీ. ఇప్పుడు కుక్కర్ మూత తీసి బాగా కదిపి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తినండి. పులావ్ తింటూ టూరిస్ట్ ఫ్యామిలీ చూసానండి. మూవీ చాలా బాగుందండి. శ్రీలంక నుండి వలసగా ఇండియా వచ్చిన ఒక ఫ్యామిలీ ఒక కాలనీలో ఎలా ఉన్నారు, కాలనీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎట్లా ఓన్ చేసుకున్నారు అనేది స్టోరీ అండి. చాలా బాగుంది మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటూ ఎండింగ్ చాలా బాగా ఇచ్చారండి.